హలో గైస్, అందరికీ నమస్తే. ఈ పౌర్ణమి ఘడియల్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, క్లైమ్ చేయండి. అండ్ అలాగే లైక్ చేసి చూడండి, ఓకేనా? అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, సో మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, చూద్దాం. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Gratitude universe, gratitude. Judgment, marriage, regret, toxicity, obsession, spying, dissent, final decision. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ క్వశ్చన్ ఉందండి. సో ఇక్కడ ఆల్రెడీ మీ వలన మీ పర్సన్ వలన మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది. ఈ బంధం అనేది పూర్తిగా విడిపోయేదాకా ఉండొచ్చు, కొంతమందికి విడిపోయి కూడా ఉండొచ్చు. ఓకే, నేను ముందే చెప్పేస్తున్నాను మీకు ఇక్కడ ఎలాంటి కనెక్షన్ వాళ్ళు ఉన్నారు అనేది. కొంతమందికి ఈ రిలేషన్ ఎండ్ అయిపోయి కూడా ఉంటుంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తున్నారు. లవర్స్ అంటే థర్డ్ పార్టీ విషయం గురించి ఆర్గ్యుమెంట్స్ అనేది, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అని, సో చాలా ఉన్నాయి. ఓకే, చూద్దాం. వీటిని వేరే డేక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను, ఓకేనా? అండ్ ఇక్కడ ఇది ఎవరి పేరు మీద నేను పర్టిక్యులర్గా చెప్పడం లేదు, ఇది జనరల్ రీడింగ్. సో ఈ రీడింగ్ ఇక్కడ చాలా మంది చూస్తారు కాబట్టి ఇది ఎవరికైతే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? మీకు మీ పర్సన్ విషయంలో పూర్తి క్లారిటీ కావాలి అనుకుంటే మీరు ఫీజ్ పే చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోండి, ఓకేనా? కాల్ రాలేదు, మెసేజ్ రాలేదంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ మీకు తెలుసు కదా, కాబట్టి మీ పర్సన్ వైపు నుంచి కాల్ వస్తుందా లేదా అనేది మీ మనసు మీకు చెప్తుంది. ఇక్కడ ఇద్దరి మధ్యలో చాలా డిఫికల్ట్ ప్రాబ్లం లాంటిది ఏదో ఉందండి. మేబీ అర్థం చేసుకోవడం లేదు, ఆర్గ్యుమెంట్స్ అనే జడ్జ్మెంట్ చేయడం కానీ అలాంటిది ఏదో కనిపిస్తుంది అనమాట. ఓకే, వీటిని వేరే డేక్ నుంచి నేను క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను. ఓకే, జడ్జ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్, యూనివర్స్. జడ్జ్మెంట్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. జడ్జ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. ద మ్యాజిషియన్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని విడిపోయారు. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏమో మిమ్మల్ని కంట్రోల్ చేయాలని ఈ పర్సన్ చూసి ఉంటారు. మీరు పర్సన్ అంటే తన నెగిటివిటీ మీరు సహించలేక సో మీరు సైలెంట్, ఇంకా ఈ పర్సన్ దూరం అయిపోతేనే బెటర్ బాబు, ఇదంతా భరించలేము అన్నట్టుగా మీరు కూడా అలా ఉండి ఉంటారనమాట. ఓకే, ఇక్కడ ఇద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చింది. జడ్జ్మెంట్ చేసుకోవడము అండ్ ఈ పర్సన్ కంట్రోలింగ్ అనేది మీ మీద ఉండడము అలాంటిది ఏదో జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు కూడా ఈ కనెక్షన్ మళ్ళీ రీబర్త్ కావాలని మీరు కూడా కోరుకుంటున్నారు. అలాగే ఈ పర్సన్ ఏంటిదంటే దూరం నుంచి తను మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారనమాట. అంటే మీ అంతా మీరే తనకి కాల్ చేయడమా మెసేజ్ చేయడమా అనేది ఈ పర్సన్ చేస్తున్నారనమాట. తనంతలో తను కాల్ చేయడం మెసేజ్ చేయడం తను చేయరు. ఎందుకంటే ఇక్కడ మీరు దిగాలి, మీరు కాల్ చేయాలి, మీరు మాట్లాడాలి, మీరే తనని చేసేయాలి అనే విధంగా. ఓకే, సో అలా ఈ పర్సన్ తన మేనిఫెస్టింగ్ అనేది తన ఎనర్జీ అనేది ఈ పర్సన్ మీ మీద పంపిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చిందండి. సో ఇద్దరు చాలా గొడవ పడి ఉన్నారు మీరు ఏదో విషయంగా. మేబీ థర్డ్ పార్టీ
మేబీ థర్డ్ పార్టీ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ పర్సన్ తన కంట్రోలింగ్ నేచర్ అనేది మీరు చాలామంది భరించలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ఇంకొక బాధ మిమ్మల్ని వెంటాడుతా ఉండొచ్చు. ఓకే. మాట్లాడితే పర్సన్ మీకంటే తను వేరే వారికే ప్రయారిటీ ఇవ్వడం, వేరే వారే తనకి ఇంపార్టెంట్ అన్నట్టుగా ఉండడము, మాట్లాడకపోతే ఈ పర్సన్ మేబీ తనని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్, బాధ మిమ్మల్ని వెంటాడడం అలా కూడా ఉంటుందన్నమాట మీకు. ఓకే. మ్యారేజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. మ్యారేజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. జస్టిస్. ఇక్కడ చాలామంది మీరు విడిపోదాము, మేబీ పర్సన్ కూడా తనకి మీరు అవసరం లేదు, సో పూర్తిగా ఎండ్ చేసుకోవాలి ఈ రిలేషన్ని అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మేబీ మీ పర్సన్ ఏమో ఈ రిలేషన్ వద్దని తను అనుకుని ఉండొచ్చు, అండ్ దూరం కూడా ఉంటారు. తను మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఉండొచ్చు, ఇక్కడ రిలేషన్లో ఉండేవారు కూడా ఉండొచ్చు అనమాట. ఓకే. మేబీ లివింగ్ రిలేషన్షిప్ అలా కూడా ఉండొచ్చు మీ మధ్యలో. సో ఈ పర్సన్ చూడండి, తనకి ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది, మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది ఈ పర్సన్కి వస్తూ ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ లైఫ్లో ఇక్కడ మేబీ రిచ్ పర్సన్ తనకి మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడం కానీ ఏదో జరిగింది, కాబట్టి పర్సన్ మీతో కనెక్షన్ని ఏం చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. రీగ్రెట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రీగ్రెట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మైండ్‌లో, తన మనసులో తను తప్పు చేశాను అనే బాధ, ఆ రీగ్రెట్ ఫీలింగ్, అండ్ ఈ పర్సన్ కంట్రోల్, మిమ్మల్ని చాలా కంట్రోల్‌లో పెట్టాలి అని పర్సన్ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. మీ మనసుని పర్సన్ అర్థం చేసుకోరు, మిమ్మల్ని తను అర్థం చేసుకోరు, మీ మాటలు అనేది తనకు అర్థం కాదు. సో అలా అనమాట. ఈ పర్సన్ చాలా కంట్రోలింగ్ నేచర్ అనేది ఉంటుంది. సో ఈ పర్సన్ మేబీ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ, మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ, లేదా ఈ పర్సన్ తన బిహేవియర్ వలన మిమ్మల్ని ఏదైనా విషయంలో బాధ పెట్టి ఉంటే తను చాలా రీగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో ఇక్కడ పూర్తిగా ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారంటే మర్చిపోలేదు. ఓకే. మళ్ళీ పర్సన్ మీ లైఫ్‌లో అయితే ఎంటర్ అవుతారండి, కానీ తను లైఫ్ టైం కమిట్మెంట్ ఇస్తారంటే ఇవ్వరు. ఇక్కడ ఏదో విషయంగా ఈ పర్సన్ మీతో డిస్కషన్ లాంటిది చేయాలి, ఏదో క్లారిటీ కావాలి, ఏదో నిజం అనేది పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు, ఏదో కమిట్మెంట్ లాంటిది కూడా ఈ పర్సన్ మైండ్‌లో ఉంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. ఈ పర్సన్ ఏదో విషయం మీతో చెప్పాలి అనుకుంటున్నారు, చిన్న కమిట్మెంట్ లాంటిదైనా ఉండొచ్చు, లేదా పర్సన్ మేబీ ఇన్ని రోజులు చాలా స్టబన్‌గా ఉండి, సో మీరు కూడా సైలెంట్ అయిపోయేసరికి పర్సన్ కోపంతోనే మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడం గానీ, మళ్ళీ ఏదో ఇష్యూ లాంటిది క్రియేట్ చేయడం గానీ ఏదో చూపిస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ చాలా మందికి ఈరోజు కోపం అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఓకే. టాక్సీ సిటీ కార్డ్‌కి క్లారిఫికేషన్. టాక్సీ సిటీ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఇక్కడ మీరేమో మీ పర్సన్ వైపు నుంచి కాల్ అని వస్తుందా, మెసేజ్ వస్తుందా అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ పర్సన్ తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ మీద పెడుతున్నారు. తన లైఫ్‌లో మీకంటే ముందు
అదర్ పర్సన్ కూడా ఉండి ఉంటారు. తన లైఫ్‌లో బ్రేకప్ లాంటిది ఏదైనా జరిగి ఉంటారు. ఈ పర్సన్ తను మిమ్మల్ని ఆల్రెడీ పక్కకు పెట్టేసారండి. తన లైఫ్‌లో తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ మీద ఉంది. మీరేంటిదంటే ఈ పర్సన్ టైమ్ ఇవ్వండి అండ్ కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి. అలా మీరు తనని అడుగుతా ఉంటే పర్సన్ మిమ్మల్ని తను కంట్రోల్ చేయాలి అనే పర్సన్ చూస్తున్నారనమాట. తను ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్‌లో పెట్టేయడము అండ్ ఇక్కడ ఆప్షన్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తా ఉండొచ్చు. అండ్ అదర్ పర్సన్‌తో తను ఎంజాయ్‌మెంట్ అనేది చేస్తున్నారండి. ఓకే. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. ఈ పర్సన్ ఇక్కడ ఈరోజు రీడింగ్ ప్రకారం తను మిమ్మల్ని ఎలా వదిలించుకోవాలి అనే దాని మీదే తన ఫోకస్ అంతా ఉంది. ఓకే. మీరేమో ఈ పర్సన్ తన వైపు నుంచి కాల్ వస్తుందేమో, మెసేజ్ వస్తుందేమో, మీరు తన మీద చాలా ప్రేమను చూపించారు, చాలా కేరింగ్ ఇచ్చారు. ఇక్కడ ఈ పర్సన్‌కి అన్ని విధాలలో మీరు హెల్ప్ చేశారు. కానీ ఇక్కడ మనీ అని, కేరింగ్ అని, ఒక మదర్‌లీ నేచర్ అనేది మీరు చూపించారు తన మీద. ఓకే. కానీ పర్సన్ అంత బాగా తనని చూషినా తన కంట్రోలింగ్ నేచరే తను ప్రయోగిస్తా ఉండడం అన్నమాట మీ మీద. ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుందన్నమాట. ఓకే. అబ్సెషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీ పర్సన్ విషయంలో మీకు ఇంకా పూర్తి క్లారిటీ కావాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చండి. ఓకేనా. ఈ రీడింగ్‌లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి. ఓకే. ఈ పర్సన్‌కి వేరే వారి మీద ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంది. తన లైఫ్‌లో ఇక్కడ చాలా స్టైలిష్ పర్సన్ అండ్ ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు తన లైఫ్‌లో మేల్ ఆర్ ఫీమేల్ అండి. సో, తన లైఫ్‌లో మేల్ అయితే చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు. డ్రెస్సింగ్ స్టైల్ అనేది చాలా బావుంటుందనమాట. వారి డ్రెస్సింగ్ స్టైల్ గానివ్వండి, వారు మాట్లాడే మాట వలన గానివ్వండి, తన వాయిస్ గానివ్వండి, ఈ పర్సన్ ఆల్రెడీ వారికి ఫ్లర్ట్ అయిపోవడం లాంటిది, వారికి అడిక్ట్ అయిపోవడం లాంటిది ఏదో జరిగింది. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదనమాట. తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ మీద ఉంది. అండ్ వారు మేబీ జాబ్, కెరియర్ విషయంలో వారు పరిచయమై ఉంటారు. తన ఫోకస్ అంతా ఈ పర్సన్ వారి మీద, తన అటెన్షన్ మొత్తం వారి మీద ఉందనమాట. మీరేమో ఇక్కడ చూడండి అడుక్కుంటున్నారు. నాకు గూడా కొంచెం టైం ఇవ్వు, కాల్ చెయ్యు, మాట్లాడు, ప్రేమగా మాట్లాడు అన్నట్టుగా తనని మీరు అడుక్కుంటున్నారు. కానీ తను ఇక్కడ అదర్ పర్సన్ అడగక ముందే మేబీ ప్రేమంతా ఒలుకబోయడం లాంటిది చేస్తున్నారనమాట. ఓకే. వేరే వారి మీద ఆకర్షణ ఎక్కువుంది పర్సన్‌కి అండ్ వారి వైపు నుంచి బెనిఫిట్స్ లాంటిది, ఇక్కడ ఏదైనా నీడ్స్ లాంటిది పర్సన్ ఆశిస్తా ఉండొచ్చనమాట. ఓకే. స్పైన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. యూనివర్స్. స్పైన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ తను పూర్తిగా మిమ్మల్ని వదిలేసారంటే వదిలేయలేదండి తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ లైఫ్‌లో మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసిన తర్వాత మీరు మీ ఫోకస్ అంతా కెరియర్ మీద పెట్టి ఉండొచ్చు. లేదా ఇండిపెండెంట్‌గా ఉండడానికి ఇష్టపడతా ఉండొచ్చు. ఈ పర్సన్‌ని అసలు అంతకుముందులాగా కేర్ చేయడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, ఈ పర్సన్ ఏంటిదంటే మీరు మేబీ సైలెంట్ అయిపోయారు. ఈ పర్సన్‌ని చేసేయడం లేదు. మేబీ మీ లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేసారా? తనకంటే రిచ్ పర్సన్ మేబీ మీ లైఫ్‌లో వచ్చేసారా? అందుకనే మీరు ఈ పర్సన్‌కి కాల్ చేయడం లేదా, మెసేజ్ చేయడం లేదా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ చూడండి తన లైఫ్‌లో అదర్ పర్సన్ వచ్చేసరికి మిమ్మల్ని ఈ పర్సన్ వేరే పర్సన్‌తో కంపారిజన్ చేస్తా ఉన్నారనమాట. చేశారు గూడా. ఓకే. అంటే మీరు రైటా తనకి, వారు రైటా, ఎవరు సూటబుల్ పర్సన్ మీరా, వారా అన్నట్టుగా. ఓకే. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని తను అదర్ పర్సన్‌తో పోల్చారు. ఓకే. ఈ పర్సన్‌కి మీ మీద తనకి లవ్ కంటే బెనిఫిట్స్ అనేది ఎక్కడ ఎక్కువుంది అని పర్సన్ చూసారనమాట. మీ వెనకాల మేబీ బీట్రేల్ చేయడం, మోసం చేయడం చేశారు. ఓకే. సో, మీరు ఈ పర్సన్ చేతిలో ఘోరంగా మోసపోయారండి. సో, ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు అని చెప్పొచ్చు ఇక్కడ. మీకు తెలియకుండానే మీ ముందు చాలా బాగా మాట్లాడుతూనే ఈ పర్సన్ మీ వెనకాల తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి ఆల్ ఆఫ్ సడెన్ మీ లైఫ్ నుంచి తను ఎస్కేప్ అయిపోయారు. ఓకే. డిసైడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్.
డిసైడ్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్తో ఈ పర్సన్ మేబీ రిలేషన్ మెయింటైన్ చేసి ఉంటే పర్సన్కి ఆ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయండి. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ అదర్ పర్సన్తో తను హ్యాపీగా అయితే లేరు. ఓకే, అక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ పర్సన్ మీ ముందు మీ మీద ప్రేమ ఉన్నట్టుగా నటించి మీ వెనుకల చాలా నడిపించారు. ఓకే, ఈ పర్సన్ మేబీ ఇక్కడ 1 కిడ్ అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒక బాబు ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఒక పాప అయినా ఉండొచ్చు, ఒక బాబు అయినా ఉండొచ్చు కొంతమందికి మ్యారేజ్ అయిన వారైతే. ఓకే, అండ్ కొంతమంది సింగిల్ అయి ఉంటే పర్సన్ మీకు తెలియకుండా థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీని చూస్ చేసుకోవడము అలా కూడా జరిగి ఉంటుంది. సో ఇక్కడ మ్యారీడ్ అయితే ఒక పాపన్న లేదా ఒక బాబన్న ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. 1 కిడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ పర్సన్ తను మిమ్మల్ని అంటే మీ అమాయకత్వానికి అడ్డు పెట్టుకునే పర్సన్ వేరే పర్సన్తో తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అనేది మెయింటైన్ చేసి ఉండొచ్చు అనమాట. ఓకే, ఫైనల్ డెసిషన్. డెత్ క్లారిఫై యూనివర్స్. మీ మీద చాలా కోపంగా ఉన్నారండి పర్సన్. ఎందుకు? అండ్ ఇక్కడ ఆకర్షణ ఉంది, థర్డ్ పార్టీ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎవరో మేబీ మీ పర్సన్ కూడా చూస్తూ ఉండొచ్చు కొంతమందికి టారో రీడింగ్. ఓకే, ఈ పర్సన్ ఏంటిదంటే తన నిజ స్వరూపం బయట పడేసరికి పర్సన్ తను చాలా కోపం అనేది వస్తుంది అనమాట ఈ పర్సన్కి. అంటే వారి నిజ స్వరూపం ఏదైతే ఉంటుందో అది బయట పడేసరికి వారికి కోపం అనేది తట్టుకోలేకపోతారు. ఓకే, అలాంటిది చూపిస్తుంది. ఇక్కడ చాలామంది ఏంటిదంటే అండి కొంతమంది అమాయకులు ఉంటారు, కొంతమంది మైండ్ గేమ్ ఆడేవారు ఉంటారనమాట. లోపల ఎవరికి తెలియకుండా చాలా తప్పులు చేస్తారు. ఓకే, మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, ఇక్కడ కొంతమంది ఏంటిదంటే ఊరికైనా అమాయకంగా బలైపోతారు. ఓకేనా, సో చాలామంది ఎవరికి తెలియకుండా రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండడం, బయట మాత్రం ఇక్కడ ఎలాంటిది లేదు అన్నట్టుగా కవర్ చేసేవారు చాలామంది ఉన్నారు. ఓకే, 1 కిడ్ ఉన్న పర్సన్తోనే చాలామంది రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, వేరే కంట్రీకి వెళ్ళిపోవడం కానీ, వేరే సిటీలో ఉండడం కానీ, అక్కడ ఎవరికి తెలియకుండా రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉండడం, బయట మాత్రం నటిస్తూ ఉండడం, ఏదో నెగిటివ్ ఎనర్జీ అండి ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఓకే ఓకే సో ఈ పౌర్ణమి ఎనర్జీస్ను మీ పర్సన్ మీ మీద తను చాలా అబ్సెసివ్గా ఫీల్ అవుతారు. అండ్ ఈ పర్సన్ తన అహం మీద దెబ్బ కొట్టేటట్టుగా మీరు కూడా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ మీరు ప్రాక్టికల్గా తయారవడం, సెల్ఫ్ లవ్లో ఉండడము, ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడడం అలా కూడా మీరు ఉండొచ్చు అనమాట. అది ఈ పర్సన్కి కేర్ చేయడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. అలాంటప్పుడు ఈ పర్సన్కి కోపం అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకే ఓకే ఇంకా లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మీ పర్సన్ది మీది ఎనర్జీస్ కూడా ఈరోజు ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు? రెస్ట్ అండ్ రెజువనేషన్, అప్రిషియేషన్, కమ్యూనిటీ. మీ ఎనర్జీస్ మీరు ఫినాన్షియల్గా చాలా లోలో ఉన్నారండి. ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారు. మీరు మీ మనసులో ఏదో తీరని బాధ అనేది ఉందండి. వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏది కూడా ఎక్కువగా ఆలోచించకండి. ఇక్కడ యాంగ్జైటీ అనేది చూపిస్తుంది. మీరు ఎక్కువగా థింక్ చేయడం వలన ఇక్కడ మీకు తలపోటు వస్తుంది. అపోజిట్ పర్సన్ తను చాలా హ్యాపీగా ఉన్నారు తన లైఫ్లో, అదర్ పర్సన్తో కూడా కావచ్చు. ఇక్కడ తనకు అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నారు, మీరు బాధపడుతున్నారు. కాబట్టి మీరు ఇంత ఓవర్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ ఫ్యామిలీతో మీరు ఈ పర్సన్ ఎప్పుడైతే గుర్తుకొస్తారో అప్పుడు మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయడం కానీ,
ఫ్రెండ్స్ సర్కిల్‌తో బయటకి వెళ్ళిపోవడం గానీ, అలా మీరు వేరే అదర్ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీ సిట్యుయేషన్‌కి తగ్గ ఇంకా మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.